అసలు ఎంత సెట్ చేసినా ఉండవేంటి. ఇక బాబోయ్ ఏం చెప్పాలనుకున్నాను. ఇక వీడియోలోకి లెట్స్ గో ఇన్ టు ద వీడియో ఓపెన్ చేసారా కానీ మీ మైండ్లో అవుతుందా ఈ పిల్లకి యూట్యూబ్ నుంచి మంచిగా డబ్బులు వస్తున్నాయి అందుకని ఆ కొట్టుకెళ్ళి షాప్ చేస్తుంది, ఈ యాప్లో బుక్ చేసేస్తుంది అని అనుకుంటున్నారా? ఇంకా జనరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అవ్వలేదండి. చూడాలి. మీరందరూ పంచిన ప్రేమతోటి సపోర్ట్ తోటి ఈ మంత్ అయినా నేను యూట్యూబ్ నుంచి మనీ తీసుకోవాలి అని గట్టిగా అనుకుంటున్నాను. మీరు కూడా అలా అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేశారనుకోండి, నా వ్యూస్ కొంచెం పెరుగుతాయి అండ్ నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. కానీ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకనంటే మీరు చేసే లైక్ వల్ల అనేది రీచ్ పెరుగుతుంది. సో దట్ ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. సరే మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో దేని గురించి అనేది మీతోటి షేర్ చేసేసుకుంటాను. ఈ మధ్యన వీడియోలో అడగడమే లేదు అసలు, మర్చిపోయాను పూర్తిగా. ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మౌనిక. మళ్ళీ టీములో కొన్ని ప్రొడక్ట్స్ అనేది నేను బుక్ చేశాను అనమాట. వాటి రివ్యూ ఏంటి, నాకు ఎలా అనిపించింది అండ్ వాటి కాస్ట్ ఎంత, వాటి కాస్ట్ ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఎంత ఉంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో చూపించేస్తా. ఈ టీము హాల్ అంటున్నాను, అసలు ఈ యాప్ ఏంటి అనే డౌట్ మీకు వచ్చిందా? సరే మరి కొంచెం టీము యాప్ గురించి చెప్తాను. ఈ యాప్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ మనకి ఇండియాలో మీషో యాప్ ఉంది కదా, సేమ్ అలానే అనమాట. కాస్ట్ తక్కువ, కొన్ని అనుకోకుండా బెస్ట్ క్వాలిటీలో కూడా వచ్చేస్తూ ఉంటాయి. సేమ్ ఆ యాప్ ఎలా రన్ అవుతుందో ఈ యాప్ కూడా అలానే రన్ అవుతుంది. అన్ని చైనా ప్రొడక్ట్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మెయిన్ గా మీరు K-డ్రామా లవర్ అయితే మీకు ఖచ్చితంగా ఇందులో దొరికే కాస్ట్యూమ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అన్ని బాగా నచ్చుతాయి అనమాట. నేను హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ K-డ్రామా, అందుకని నాకు ఈ యాప్ బాగా నచ్చింది. అండ్ కొంచెం క్యూట్ స్టఫ్ కావాలంటే ఈ యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఆర్డర్ చేశానంటే నైట్ వేర్ సూట్స్ ఆర్డర్ చేశాను అనమాట. అసలు అయితే నైట్ వేర్ సూట్స్ ఆర్డర్ చేయడం గురించే సర్చ్ చేస్తూ ఉన్నాను. మధ్యలో ఇంకా చాలా కనిపించి నన్ను డిస్టర్బ్ చేసి నా చేత ఆర్డర్ చేపించేసుకున్నాయి. నేను కావాలని అయితే ఆర్డర్ చేయలేదు. సో నైట్ వేర్ సూట్స్ 5 తీసుకున్నాను. దాంతో పాటు హన్విగాడికి ఒక 2 బుక్స్ తీసుకున్నాను. దాంతో పాటు మేమిద్దరమే కొనుక్కుంటే ఎక్కడైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి భార్గవ్ గారికి ఆఫీస్ టేబుల్ మీదకి డెకరేటివ్ ఐటమ్స్ కూడా కొన్నాను అనమాట. అంటే ఈసారి మేము టీము యాప్ లో ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేసినట్లు. ఫస్ట్ అయితే హన్విగాడి బుక్ తోటి స్టార్ట్ చేద్దాము. బుక్ వచ్చేసి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందులో 600+ యానిమల్స్, వాటి సౌండ్స్ అన్ని ఉంటాయి. సో ఇదేంటంటే మేము ఇలా టీము యాప్ లో చూసినప్పుడు ఇదంతా బుక్కేనేమో అని అనుకున్నాము, కానీ ఇదంతా బుక్ కాదు. మనకి కొన్ని షీట్స్ ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ లో ఇట్లా ఈ షీట్స్ ఒక 6 to 7 పేపర్స్ ఉన్నాయి అంతే. దాని తర్వాత ఇది బుక్ కాదనమాట, ఇది షీట్ కాదు. యాక్చువల్లీ ఇది ఏంటంటే చార్జ్ పెట్టుకోవచ్చు. సో ఆ పిన్ ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంది చిన్నది, దాన్ని ఆన్ చేస్తే మనకి బుక్ అనేది ఆన్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు దీన్ని యూజ్ ఎలా చేయాలో చూపిస్తా. అది నొక్కాలి, స్వాలో. సో ఆ yellow కలర్ రౌండ్ దగ్గర నేను ప్రెస్ చేస్తున్నా. హన్విక చాలా బాగా ఇష్టపడుతుందండి. వర్త్ ఆఫ్ పర్చేజ్. ఎవరికైనా 1 year నుంచి 2 years వరకు ఉన్న కిడ్స్ చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకో డాగ్ ఏది? డాగ్ అదేంటది? అమ్మో హామ్స్టరా. ఇంకో ఇట్లా పట్టుకొని ఇట్లా నొక్కుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అనుకున్నది ఒకటి అయ్యింది ఇంకొకటి. నేను ఒకటని ఆర్డర్ చేశాను, ఇది ఇంకో విధంగా వచ్చింది అనమాట. ప్లే కార్డ్స్ లో వచ్చాయి, కాకపోతే దీన్ని బుక్ కూడా చేసుకోవచ్చు. ఇట్లాంటి రింగ్స్ ఒకటి ఇచ్చారనమాట. సో పెట్టేసి బుక్ కింద చేసుకోవచ్చు. కానీ 1 to 2 years వాళ్ళకి ఇది వర్త్ కాదండి. 3 years 4 years ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇవి ఇలా ప్లే కార్డ్స్ లో వచ్చాయన్నమాట. ఇందులో ఆల్ఫబెట్స్, యానిమల్స్ అవన్నీ ఉన్నాయి. సో ఏంటంటే ఎక్కడైతే దాని పేరు ఉందో అక్కడ ఈ స్టిక్కర్ తీసి పేస్ట్ చేయాలన్నమాట. సో కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. హన్వి ఏజ్ కి అయితే కరెక్ట్ కాదు. దీని కాస్ట్ కూడా నేను స్క్రీన్ లో మెన్షన్ చేస్తున్నాను, చెక్అవుట్ చేయండి. తర్వాత ఇది ఎందుకో నాకు చాలా యూస్ఫుల్ అనిపించి ఆర్డర్ చేశాను. నేను ప్లాస్టిక్ వస్తుంది అనుకుంటే ఇదేమో ఫోమ్ షీట్ లా వచ్చింది. కానీ చూడాలి వాడితే ఎలా ఉంటుంది అనేది. హెడ్ బాత్ అది చేయించేటప్పుడు పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు కదా వాటర్ ఫేస్ పైన పడినప్పుడు. ఇది ఇలా పెట్టేస్తే
వాళ్ళకి వాటర్ పడకుండా ఉంటుంది అని చెప్పి యాప్లో చూసాను అనమాట. సో ట్రై చేయాలి హన్వీకి పెట్టి, ఇది యూస్ఫుల్లా కాదా అనేది అప్పుడు కానీ నాకు తెలీదు. ఇది ఇట్లా వచ్చిందనమాట. ఫోమ్ షీట్ నేను ప్లాస్టిక్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఐ థింక్ ఇట్ విల్ బీ యూస్ఫుల్. హన్వీగాడి గురించి ఆర్డర్ చేసినవి అయితే అవి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు భార్గవ్ గారి ఐటమ్స్. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది. చూడగానే తలుక్కుం అనిపించింది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది స్ట్రెస్ రిలీఫ్ కోసం యూస్ చేస్తారు అని చెప్పి యాప్లో ఉంది. నాకేం అలా అనిపించలేదు, ఏదో పిచ్చి సౌండ్ వస్తున్నట్టు అనిపించింది. బట్ మేం పెట్టిన ప్రైస్కి ఈ క్వాలిటీ అయితే సూపర్, 100% రికమెండ్ చేస్తాను. అండ్ డెకరేటివ్ పీస్ అయితే చూడడానికి చాలా 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 క్యూట్గా ఉంది. భార్గవ్ గారు టేబుల్ మీద ఏమో కానీ హన్వీగాడు ఈ బాల్ అటు తిప్పి ఇటు తిప్పి తెగ ఆడేస్తుంది అనమాట. ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే వర్త్ ఆఫ్ పర్చేస్, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఫస్ట్ ఐటమ్ చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము, పెద్దది కొత్తదేం కాదు. ఇదనమాట. ఎంతమందికి ఇది తెలుసో నాకు చెప్పండి. చిన్నప్పుడు మనకి ఇసుకతోటి వచ్చేవి ఇవి. ఇలా టర్న్ చేసి పెట్టగానే ఆ ఇసుకంతా కిందకి ఇట్లా పడేది కదా, ఆ టైప్. దీని కాస్ట్ నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, కలర్ ని బట్టి రేట్ అంట. ఇది కొంచెం తక్కువ, దీంట్లోనే బ్లూ కలర్ ఉంది, అది చాలా అట్రాక్టివ్ గా ఉంది. కాకపోతే అదెంత అట్రాక్టివ్ గా ఉందో రేట్ కూడా అంతే అట్రాక్టివ్ గా ఉంది. సర్లే, ఎందుకు ఏదైనా ఇసుక కింద పడ్డవే కదా అని చెప్పి ఇది పెట్టేసుకున్నాను. మీకు ఇది ఎలా అనిపించిందో చెప్పండి. నేనైతే వచ్చిన దగ్గర నుంచి తెగ తిప్పేస్తున్నాను దీన్ని ఇటు అటు, ఎందుకంటే అది పడుతుంటే నాకు చూడడానికి చాలా బాగా నచ్చింది అనమాట. వీడియో స్టార్టింగ్ లో నైట్ వేర్ సూట్స్ అని చెప్పింది, అవి చూపించకుండా ఈ సోదంతా చూపిస్తుంది ఏమిటి అని వెయిట్ చేసిన వాళ్ళు కూడా నా వీడియో చూస్తున్నారు అని నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా అలానే గర్ల్ స్టఫ్ తప్ప మిగిలిందంతా కిచెన్ ఒక తోటకూర అవంతా వేస్ట్, డ్రెస్సులే ఇంపార్టెంట్ అనుకునే రకాన్ని అనమాట. నా అలాగే మీరు కూడా అయితే ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయించును, ఎందుకంటే భార్గవ్ గారిది అయిపోయింది, హన్వికాది అయిపోయింది, ఇక మనదే. ఫస్ట్ గర్ల్స్ ఫేవరెట్ కలర్ బేబీ పింక్ కలర్ నైట్ సూట్ అనమాట. దీనిపైన టోటల్ ప్రింట్ అంతా ఇట్లా వచ్చింది. అండ్ ఈ నైట్ సూట్స్ అన్ని ప్యాంట్ విత్ షర్ట్. సో ఇది నేనైతే సైజ్ ఎల్ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ప్యాంట్ నేను పెట్టిన ప్రైస్కి ఈ క్వాలిటీ వర్త్ అనిపించింది. వేసుకుంటే ఎలా ఉంది అనేది నేను ట్రై చేసి మీకు వీడియో అటాచ్ చేస్తాను. ఇంకొకటి, క్లాత్ అయితే అంత థిక్గా ఏం లేదండి, లైట్ క్లాత్. ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ అని చెప్తాను. సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇది, మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇంకొక సూట్, ఇది కూడా చాలా బాగుంది కలర్ అయితే. అండ్ ఇది కూడా నేను అన్ని ఎల్ సైజే పెట్టుకున్నాను. దీనిపైన లవ్ అని చెప్పి లవ్ హార్ట్స్ తోటి ఇట్లా వచ్చిందనమాట. ఐ హోప్ మీ అందరికీ మంచిగానే కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఏది క్లాత్ అంత థిక్గా లేదు, అలా అని మరీ పల్చగా కూడా లేదు. ఈజీ టు వేర్ అండ్ సమ్మర్లో ది బెస్ట్. సో ప్యాంట్ ఇట్లా వచ్చింది. ఏంటి ప్రతి ప్యాంట్కి ఇది ఇచ్చాడు? యా, కే డ్రామా స్టఫ్ అని చెప్పాను కదా, కే డ్రామాస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఇలా ఉందన్నమాట. ప్యాంట్ లెంత్ కూడా చాలా పొడుగ్గా ఉంది, బాగుంది. ఇక థర్డ్ వచ్చేసి అసలు కలర్ ఏంటి, మెటీరియల్ ఏంటి ఇవేం చూడలేదు. నాకు బటర్ఫ్లై అంటే చాలా ఇష్టం అనమాట. సో బటర్ఫ్లై ప్రింట్ చూసాను, అంతే ఆర్డర్ చేసేసాను. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ది, బటర్ఫ్లై విత్ హార్ట్స్ అనమాట. బటర్ఫ్లై లవ్ అని ఉండింది కదా, ఎస్, అందుకని ఆర్డర్ చేశాను. ప్యాంట్ అంతా లవ్ సింబల్స్ తోటి బటర్ఫ్లైస్ తోటి ఫిల్ అయి ఉంది. దీనికి బవ్ ఇవ్వలేదే, అయ్యో మర్చిపోయినట్టున్నాడు. ఈ బటర్ఫ్లై నైట్ వేర్ అయితే చాలా బాగుంది, కానీ మీకు చూపించేసి ఇలా పక్కన పెట్టానో లేదో ఇలా స్టిచ్ ఊడిపోయింది అనమాట. నేను ఇంకా వేసుకొని కూడా లేదు దీన్ని. సో దీని స్టిచ్ అయితే బాగాలేదు. సో ఈ పర్టికులర్ నైట్ సూట్ అయితే నాట్ రికమెండెడ్. కంపారిటివ్లీ అన్నిటితోటి చూసుకుంటే ఇది చాలా పల్చగా కూడా ఉంది అండ్ స్టిచ్ కూడా అంత పర్ఫెక్ట్ గా లేదు, జస్ట్ పట్టుకుంటుంటే వచ్చేస్తుంది. సో ఇదైతే నాట్ రికమెండెడ్. నేను మీ అందరికీ చూపించాలని పార్సల్ వచ్చిన తర్వాత కూడా ఇవి ఇప్పకుండా ఇట్లానే ఉంచాను, అందుకే ఇంత ఎగ్జైట్ అవుతున్నాను అనమాట మీతో పాటు నేను కూడా. ఇది వచ్చేసి ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. ఇది కొంచెం డిఫరెంట్, అవన్నీ షార్ట్ హ్యాండ్స్ కదా, ఇది లాంగ్ స్లీవ్స్ అనమాట. నాకు స్లీవ్లెస్ అంటే అస్సలు నచ్చదు. లాంగ్ స్లీవ్స్ ఆర్ హాఫ్ స్లీవ్స్, స్లీవ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నాలా మీలో ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది ప్రింట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ అండ్ ప్రెటీగా ఉందో. నాకు ఎప్పటి నుంచో ఉండిందనమాట ఇట్లా డ్రీమీ నైట్ సూట్ చేసుకోవాలని. ఈసారి కోరిక అయితే తీరిపోయింది. సో షర్ట్ అయితే ఇట్లా వచ్చింది అండ్ ప్యాంట్ వచ్చేసి
దీనిపైన ప్రింట్ చాలా బాగుంది. వాష్ చేసిన తర్వాత కూడా ఇంతే బ్రైట్ గా ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ ప్రెసెంట్ అయితే చూడడానికి చాలా 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 బాగుంది. ఇదే లాస్ట్ ది ఓన్లీ 5 సూట్స్ కొనుక్కున్నాను. ఇంత బాగుంటే అని తెలిస్తే ఇంకో 4-5 పెట్టేసేదాన్ని. పర్లేదు, ఇట్స్ ఓకే. ఇంకొక 2 months ఆపి మళ్ళీ టెండర్ వేసేద్దాం, మళ్ళీ కొనేసుకుంటాను. సో యా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇదైతే సేమ్ అంతా ఒకే కలర్. ఇది కూడా లాంగ్ స్లీవ్స్ అనమాట. సో 3 షార్ట్ స్లీవ్స్ అండ్ 2 లాంగ్ స్లీవ్స్. ఈ స్లీవ్స్ వచ్చేసి ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు ఇట్లా. ఈ నైట్ డ్రెస్ కి ప్రింట్ అయితే చాలా చాలా బాగుంది. ఆ 4తో కంపేర్ చేస్తే ఈ పర్టికులర్ నైట్ డ్రెస్ క్లాత్ కొంచెం థిక్ గా అనిపిస్తుంది. మరీ థిక్ గా కాదు, కానీ వాటిపైన కొంచెం థిక్నెస్ ఉండింది. ఇట్లా వచ్చింది. సేమ్ కలర్ అన్నమాట. మొత్తం నైట్ డ్రెస్ అంతా సేమ్ కలర్. బ్యూటీ స్టార్ అంట. ఇది వేసుకోగానే నేను బ్యూటిఫుల్ గా అయిపోతానేమో. కానీ చూడ్డానికి చాలా క్యూట్ గా ఉన్నాయి నైట్ డ్రెస్లు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ హ్యాండ్స్ కి వచ్చినట్టే ప్యాంట్ కూడా వీడిలా ఇచ్చాడు అనమాట. వీడియో అంతా చూసి మీకు ఏ నైట్ సూట్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పాలి, సరేనా? అంటే నైట్ సూట్స్ క్యూట్ గా ఉండే నైట్ సూట్ అంటే ఇష్టమో కాదో కూడా చెప్పండి. ఎండ్కి వచ్చేసింది అనమాట. నేను చూపించాలనుకున్నవన్నీ చూపించేశాను. అండ్ బై ద వే, నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నా ఛానల్లో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించే వీడియోస్ ఏంటి, అండ్ నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, వాటి గురించి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దట్ మీ ఇంట్రెస్ట్ బట్టి నేను వీడియోస్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మీరు చూస్తున్నప్పుడు మీకు బోర్ కొట్టుదా, ఈ వీడియో ఈ పిల్ల చేస్తే బాగుంది అని అనిపిస్తుంది కదా. అలాంటి హాల్ వీడియోస్ ఇంకా చూడాలి అనుకున్నా కూడా నాతోటి చెప్పారనుకోండి, మా ఆయన జేబులోంచి డబ్బులు ఇలా తీసి అలా నేను షాపింగ్ చేసేసి ఇలా మీకు ప్రెజెంట్ చేసేస్తాను. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి, అందుకనే నేను తీసుకుంటాను అనమాట. కీప్ సపోర్టింగ్, ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ లవ్ ని ఇలానే చూపిస్తూ ఉండండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అస్సలు మర్చిపోకుండా ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అండ్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి ఇలాంటి హాల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేసేసేయండి. డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ లీవ్ ద కామెంట్ సెక్షన్ ఫ్రీ. కొంచెం కామెంట్ ఏదైనా రాయండి, సో దట్ ఆ కామెంట్ చూసి నేను ఒక స్మైల్ ఇచ్చుకుంటాను. సో కీప్ స్మైలింగ్ and make others to smile.